దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 78వ కీర్తన. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 78వ కీర్తనలో 22వ వచనాన్ని చదువుకుందాం. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఈ యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. 21వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకును అగ్ని రాజేశను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. రైట్, దేవునికి కోపము పుట్టెను అనేటువంటి మాటను ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. సర్వసాధారణంగా మనందరికీ తెలుసు, చాలా సందర్భాలలో మనం వింటాం, చాలా సందర్భాలలో చదువుతాం. ఏంటి అంటే మన దేవుడు ప్రేమామయుడు అని, కరుణామయుడు అని, జాలిగల దేవుడు అని, లేకపోతే ఆయన ఎన్నిసార్లు ఈ లోకములో మనం పాపం చేసినా ఒకసారి క్షమించు అని అడిగితే ఆయన క్షమిస్తాడు అని, ఇలాగున అనేకమైనటువంటి విషయాలు, మాటలు, వాక్యాలు మనం వింటూ ఉంటాం. అవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే అటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు, కరుణామయుడిగా ఉన్నటువంటి దేవుడు ఇక్కడ చదివినటువంటి వచనములో చదివితే ఆయనకి ఏమొచ్చిందంటండి? కోపం వచ్చింది. ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. రైట్, ఇప్పుడు అసలు ఆయనకు విరోధముగా, అంటే ఆయన యొక్క లక్షణము కానటువంటి లక్షణం ఆయనలో నుంచి వచ్చింది అంటే ఇక్కడ కొద్దిగా మనము ఆలోచన చేయాలి. ఆయనకు ఎప్పుడు లేనటువంటిది ఇక్కడ ఆయనలో కనబడుతుంది అంటే ఖచ్చితంగా మనము ఎందుకు ఇలా జరిగిందని మనము ఆలోచన అనేది చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఒక సింపుల్ మాట చెప్పాలి అంటే 22వ వచనంలో కనబడుతుంది, దేవుని యందు ఉంచకపోయిరి. ఏం చేయలేదంట? దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుని కోపం వచ్చేస్తుందా? దేవుని యందు నమ్మిక ఉంచకపోతే దేవుని కోపం వచ్చేస్తుందా? ఆలోచన చేయండి. ఇక్కడ ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఏ సందర్భంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనకు కూడా కోపం వచ్చేది వాళ్ళ మీద, మనకు కూడా బీపీలు రేజ్ అయిపోతాయి వాళ్ళ మీద. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ప్రజలు ఎవరి గురించి అయితే దేవుడు చెప్తూ ఉన్నాడో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేదని చెప్తూ ఉన్నారో వాళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలీయులు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంటే ఎప్పుడో ఎక్కడో ఉన్నటువంటి వారు కాదు. కానీ ఇక్కడ ఏ సందర్భంలో చెప్పబడినటువంటి మాట అంటే ఐగుప్తు నుండి కానానునకు దేవుడు నడిపించినటువంటి కాలములో, అనగా ఇంచుమించు 40 సంవత్సరాల కాలము మధ్యలో ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే దేవుని చేత నడిపించబడుతూ ఉన్నారో ఆలోచన చేయండి. దీని బ్యాక్గ్రౌండ్ మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశములో ఇంచుమించు 430 సంవత్సరాలకు పైగా వారు బానిసత్వపు బ్రతుకులు బ్రతికి దేవుని యొక్క ఆశీర్వాదాలు లేక ఈ యొక్క ఐగుప్తు దేశములో అన్యులుగా, ఇతర దేశస్తులుగా, పరాయి దేశస్తులుగా, వారికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఫరో రాజు క్రింద నలిగిపోతున్నటువంటి సందర్భములో వారందరూ దేవునికి మొరబెట్టి, ప్రభువా
దేవా తండ్రి మమ్మల్ని కాపాడు, రక్షించు, విడుదలయ్యి అని వారు మొర్ర పెట్టినప్పుడు వారి మొర్రను దేవుడు విని ఆలకించి వారిని ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు ఐగుప్తు నుండి కానానుకు నడిపించుచున్నటువంటి సందర్భం ఆలోచన చేయండి. వారు అలాగున వెళుతూ ఉండగా, ఆ యొక్క మార్గం మధ్యలో ఉండగా, జనరల్గా నేను అక్కడ స్వయంగా చూశాను కాబట్టి ఆ యొక్క ప్రాంతములో వారు ఉన్నటువంటి ప్రాంతము నుండి కానానునకు వెళ్ళాలి అంటే 40 రోజులు సరిపోద్ది. ఎన్ని రోజులు? 40 రోజులు సరిపోద్ది. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ యొక్క కానానును అలాగే ఐగుప్తు ఈ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. కాకపోతే బస్సులో తీసుకెళ్లారు. మమ్మల్ని బస్సులో తీసుకెళ్లారు. ఆ బస్సు ప్రయాణం ఇంచుమించు 6 గంటలు ఎంతో పట్టింది. ఎంత? 6 నుంచి 8 గంటల ప్రయాణం పట్టింది మాకు. అంటే మధ్య మధ్యలో 2-3 చోట్ల ఆపి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు చూపించడం వలన ఒక 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. ఇప్పుడు ఒక బస్సు ప్రయాణం 8 గంటల్లో వెళ్ళిపోయింది అంటే అదే 8 గంటల ప్రయాణం కాలినడకన వెళ్ళాలి అంటే ఎంత టైం పట్టొచ్చు? ఇప్పుడు రాజమండ్రి వెళ్ళటానికి 20 నిమిషాలు చాలు బండి మీద. ఒకవేళ బస్సులో అయితే అరగంట పడద్దేమో, అరగంట. అదే మనం నడుచుకుంటూ వెళ్తే 2-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. మన నడక యొక్క స్పీడ్ని బట్టి 2-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఒకసారి మా బావగారు రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగి ఉదయాన్నే వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి రాజమండ్రి రైల్వే స్టేషన్ నడుచుకుంటూ వచ్చారు వాడపల్లి. ఆయన వచ్చి ఇంట్లోకి వచ్చి మాకు చెప్పేవరకు తెలియదు నడుచుకుంటూ వచ్చానన్న సంగతి. అంటే ఉదయాన్నే కదా బావా, వాకింగ్ లాగా ఉంటుందని నడుచుకుంటూ వచ్చేసారు అంటున్నాడు ఆయన. ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు నడక వారు నడిచినటువంటి ఆ దూరం 40 రోజుల లోపల వెళ్ళిపోవచ్చు. కానీ వారు చేసినటువంటి తప్పుకు, వారు చేసినటువంటి పాపానికి, వారు ప్రదర్శించినటువంటి విరోధమైనటువంటి స్వభావానికి దేవుని కోపము రగులుకొని ఈ 40 రోజుల ప్రయాణం కాస్త ఏమైంది? 40 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి ఊహించుకోండి, 40 రోజుల్లో వెళ్ళగలిగేది 40 సంవత్సరాలు అంటే దేవుని కోపము వారి మీద ఎంతగా రగులుకుందో ఇక్కడ మీరు ఊహించుకోవచ్చు. ఎందుకు రగులుకుంది? దేవుని కోపం ఎందుకు వచ్చింది? చూడండి, దేవుని యొక్క వాక్యములో ఈరోజు చదివినటువంటి ఆ యొక్క వాక్య భాగాలను కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య క్రియలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వారు ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారందరూ మరిచిపోయారు. చూడండి, 10వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, వారు దేవుని నిబంధనను గైకొనకపోయేరే, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనలేకపోయేరే, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఏం చేశారంట? మరిచేపోయారంట. దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు ఏవైతే ఉన్నాయో, దేవుడు చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు మరిచిపోయిరి. దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకా చదువుకుంటూ వెళ్తే, సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను, ఆయన నీటిని రాశిగా నిలిపాను. అది కూడా మర్చిపోయారు. సముద్రాన్ని పాయలు చేయటం అంటే మాటలా? సముద్రాన్ని 2గా చేల్చడం అంటే అదేమైనా సామాన్యమైన విషయమా? అదేమైనా మర్చిపోయేటువంటి విషయమా? ఆలోచన చేయండి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అవి మనం మర్చిపోలేం. కొన్ని ఉంటాయి, అవి మనము మర్చిపోలేం. గమనించండి. ఇప్పుడు నేను చాలాసార్లు విదేశాలకి వెళ్ళి రావడం జరిగింది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళానో చెప్పమంటే నాకు గుర్తులేవు. కానీ 2006లో మొట్టమొదటిసారి ఎప్పుడైతే అమెరికా వెళ్ళానో ఆ డేట్ ఇప్పటికీ గుర్తుంది, మే 9వ తారీఖు 2006. ఎందుకనంటే నా జీవితంలో అదే మొదటిసారి. నా జీవితంలో
అదే మొదటిసారి. సో ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఈ రోజుకి నాకు గుర్తే ఉంది, నేను మర్చిపోలేదు అసలు దాన్ని. గమనించండి. అంటే కొన్ని కొన్ని ఉంటాయి, అవి మనం మర్చిపోలేనటువంటి విషయాలు. మన బర్త్డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, లేక మనం ఏదైతే మరో ఒక ప్రత్యేకంగా మనం కావాలి అనుకొని ఏదైనా కొంటామో, అలాగనే ఏదైనా కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనవి మర్చిపోలేం కదా. అలాగే దేవుడు చేసినటువంటి క్రియలు, ఆశ్చర్యకార్యాలు ఒకవేళ చాలా ఉండుంటాయి. అలాంటి దాంట్లో మర్చిపోలేనటువంటి సంఘటన ఒకటి ఏంటంటే, ఎర్ర సముద్రమును పాయలుగా చేయుట. వెనక చూస్తే ఫరో సైన్యం వారిని చంపేస్తుంది. ఇటు పారుబొడ్డక లేదు, అటు పారుబొడ్డక లేదు. ఆలోచన చేయండి, మధ్యలో వారు ఉన్నారు, ఇంకా మా బ్రతుకులు అయిపోయినాయి అనుకుంటున్నటువంటి సందర్భం. అలాంటి సమయములో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తే వారు దాని గుండా నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క ఫరో సైన్యాన్ని దేవుడు తప్పిస్తే ఇశ్రాయేలు ఏం చేశారు? మర్చిపోయిరి. ఇంకా మనం కిందికి చదువుకుంటూ వెళ్తే చూడండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాను, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను, రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను, చూడండి ఒకసారి ఈ పదం ఎప్పుడు వాడతాం? అయినను. ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని అద్భుతాలు దేవుడు ఇశ్రాయేలీయులకు చేస్తే, ఎక్కడ? జస్ట్ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత. ఎప్పుడు చెప్పండి? ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత. అంటే ఆ యొక్క కాలము ఎంతో కాలం అవలేదు అప్పటికి, ఇంకా కనీసం 20 రోజులు కూడా అయ్యుండదు. అయితే వీరేం చేస్తున్నారు? వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు చేసేవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో ఇవన్నీ ఎరిగినను వారు ఇంకను ఏం మానలేదు? పాపము మానలేదు. ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని ఏం చేశారు? శోధించిరి. దేవుడు వారికి ఆహారం ఇస్తున్నాడు. అరణ్యములు ఏం దొరుకుతుంది చెప్పండి ఒకసారి? అరణ్యములు ఏం దొరుకుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావటం ఒక మాట చెప్తా, ఒకవేళ మనందరం కలిసి ఏదో ఒక రోజు సరదాగా ఒక టూర్ వెళ్దాం అనుకుని పడవ తీసుకుని లంకలోకి వెళ్ళాం అనుకుందాం. ఎక్కడికి? పడవ తీసుకుని మనం చర్చ్ తరపున లంకలోకి వెళ్ళాం అనుకుందాం. వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మనం నీళ్ళు పట్టుకెళ్ళాలి, ఆహారం పట్టుకెళ్ళాలి. కారణం ఏంటంటే, లంకలోకి వెళ్ళిన తర్వాత ఏ కుట్టు ఉండదు, లంకలోకి వెళ్ళిన తర్వాత ఏ షాపు ఉండదు. నాకు దాహం వేస్తుంది, థమ్స్అప్ కావాలి, నాకు దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ కావాలంటే ఏముండవు. పిల్లలు డాడీ నాకు బిస్కెట్ కొను, డాడీ నాకు లేస్ కొను, చిప్స్ కొను అంటే లంకలోకి వెళ్ళిన తర్వాత ఏ షాపు ఉండదు. అవునా కాదా? లంకలోకి వెళ్ళిన తర్వాత ఏ షాపు ఉండదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తాగాలి అన్నా, తినాలి అన్నా, భోజనం చేయాలి అన్నా అవన్నీ మనం ఏం చేయాలి? ముందుగానే బయలుదేరక ముందే ఇంట్లో ఉండగానే ప్యాక్ చేసుకుని వాటిని అన్నిటిని మనం తీసుకుని వెళ్తే, 1-2 సార్లు వెళ్ళినట్టున్నాం కదా. యూత్ పిల్లలు అందరూ వచ్చినట్టున్నారు. వచ్చినప్పుడు వాటర్ క్యాన్ కూడా పట్టుకెళ్ళాం మనం కదా. ఆలోచన చేయండి ఒకసారి. అరణ్యములు ఏముండవు? ఆహారం ఉండదు. అరణ్యములు ఏం దొరకదో? నీళ్ళు దొరకవు. కానీ అటువంటి అరణ్యములో కూడా దేవుడు ఏం చేశాడు? వారికి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు దేవుడు, మన్నాను కురిపించాడు దేవుడు వారికి. అంటే దాహానికి నీళ్ళు ఇచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు. అయినను వీళ్ళేం చేస్తున్నారు? ఎలా అడుగుతున్నారంట భోజనం?
ఆశ కొలది వారు ఏం చేస్తున్నారు? ఆహారమును అడుగుచున్నారు. ఆశ కొలది అడుగుతున్నారు. మా ఇంట్లో ఉంటే, ఐగుప్తులో ఉంటే నేను 2 చికెన్ ముక్కలు తినేవాడిని, నాకు చికెన్ లెగ్ పీస్ దొరికేది, ఇక్కడ ఏంటి అన్నట్టుగా వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ఆశలు ఆలోచన చేయండి ఒకసారి. ఫారెన్ వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కొన్నిసార్లు, అప్పుడు ప్రతిసారి కాదు కానీ అప్పుడప్పుడు, వారానికి కనీసం ఒక్కసారైనా అన్నం దొరికితే, అంటే మన బియ్యం అనమాట, అన్నం వారానికి ఒక్కసారి అన్నం దొరికితే ఏదో కొద్దిగా తిన్నామన్న తృప్తి ఉంటుంది. కొన్నిసార్లు 10 రోజులైన అన్నం కనబడదు, తింటాక చూడటాకే కనబడదు. వాళ్ళ ఫుడ్ తిని 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 10 రోజుల తర్వాత అనిపిస్తుంది మనకి, నాకు ఏమని, అన్నం అంటే బాగుండు, అన్నం తింటే బాగుండు అని. ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత పాస్టమ్మ గారిని అడగండి ఎప్పుడైనా, నేను ఏమడుగుతానో తెలుసా? పప్పుచారు, వచ్చిన వెంటనే నేను అడిగే భోజనం పప్పుచారు, తర్వాత ఏదైనా అప్పడాలు లాంటి అలాగ నాకు కొద్దిగా చేసి పెట్టు అని అడుగుతాను. ఏ అంటే అవి అక్కడ దొరకవు. నోరంతా కారం లేని ఫుడ్ తిని, లేకపోతే మసాలా లేని ఫుడ్ తిని చెప్పబడిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. అందుకని వచ్చిన వెంటనే ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని తింటా ఉంటాను నేను. ఆలోచన చేయండి, సహజం అది కదా. అయితే ఇక్కడ అరణ్యములో దేవుడు వారికి తగిన భోజనాన్ని, నీటిని అందించుచూ ఉన్నను, అయినను వారు ఏం చేస్తున్నారు? విరోధముగా పాపము చేయుచునే వచ్చరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు. ఆల్రెడీ దేవుడు ఇస్తున్నాడు, దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ భోజనాన్ని ఇస్తున్నాడు. కానీ వీళ్ళ యొక్క మాట ఎలాగుంది? ఈ అరణ్యములో దేవుడు ఏం చేయగలడా? భోజనమును సిద్ధపరచగలడా? మరి దేవుడు వాళ్ళకి ఇచ్చేదేంటి? తింటున్నదేంటి? ఆలోచన చేయండి. దేవుడు వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్రతిరోజు ఆ రోజుకి సరిపడా తీసుకోవాలి. రేపు విశ్రాంతి దినమనగా దానికి ముందు రోజు 2 రోజులు సరిపడా తీసుకోవాలి. ఒకవేళ ఆ రోజుకి సరిపడా తీసుకోవాలన్న వాళ్ళు 2 రోజు కూడా వారు ఎక్స్ట్రా తీసేసుకుంటే 2 రోజుకి అది ఏమయ్యేదంట? కంపు కొట్టేదంట. అలాగ కంపు కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మాట వినని వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఎంత ఆశ తిండంటే, మన పొట్టకి ఎంత సరిపోద్దో మనకు తెలుసు, కానీ కొన్నిసార్లు హోటల్కి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ఫుడ్ మళ్ళీ దొరకదేమో అని పొట్టకి సరిపడా కాక ఇంకా ఎక్స్ట్రా తినేస్తాం. తినేసి సహాలు పడిపోయి ఇంటికి వచ్చి అయ్య బాబోయ్ అమ్మో ఆయాసం, కూర్చుంటే కూర్చోలేరు అన్నట్టుగా కొంతమంది ఆపసహాలు పడిపోయి కక్కేసుకుంటారు. కొంతమంది 100 చెత్త బాగుండే కూడా కొంతమంది. అవునా? అందరు కాదు కానీ కొంతమంది అక్కడక్కడ మనకి ఇలాంటి వ్యక్తులు కనబడుతూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళు అంటారు కదా, పేగల దాకా తినపోతానే, డైలాగ్ ఏమొస్తుంది? పేగల దాకా తినపోతానే అంటారు కదా. ఇక్కడ ఈ ఇశ్రాయేలీయులు కూడా ఏమంటున్నారు? ఈ అరణ్యములో దేవుడు ఆహారమును సిద్ధపరచగలడా? ఇంకా ఇలాగ అంటూ దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను, నీళ్లు కాలువలే పారేను. అయినను వీళ్ళేమంటున్నారు? ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు
చెప్పుకొనరి. అప్పుడు యెహోవా ఈ మాట విని కోపించాను. దేవునికి కోపం ఎప్పుడు వచ్చింది? దేవునికి కోపం ఎప్పుడు వచ్చింది? ఆలోచన చేయండి. దేవునికి ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది అనేవి కొన్ని పాయింట్లు చెప్తాను ఈరోజు. దేవునికి ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది? జనరల్గా ఆయన కోపం అనేది రాదు. అయితే ఆయనకి ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది అనేది కొన్ని విషయాలు ఈరోజు దేవునికి సన్నిధిలో మనము మరో వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఆయన సామర్థ్యము మీద మనము విశ్వాసం ఉంచలేనప్పుడు. ఎప్పుడు చెప్పండి? దేవుని యొక్క సామర్థ్యము మీద, లేక ఆయన యొక్క శక్తి మీద, ఆయన యొక్క బలము మీద మనము ఎప్పుడైతే విశ్వాసం ఉంచలేమో, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క శక్తిని ఎప్పుడైతే చులకనగా చూస్తామో, చిన్నగా చూస్తామో, దేవునికి ఖచ్చితంగా ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఏమనుకున్నంటే ఒక మాట చెప్తాను. లిల్లీ ఏం చేస్తుందో తెలుసు కదా మీ అందరికీ? లిల్లీ ఏం చేస్తుంది? డాక్టర్, మనందరికీ తెలుసు. సో ఏదైనా ఒక మందు గురించి అడగాలి అన్నా, ఒక టాబ్లెట్ గురించి అడగాలన్నా లిల్లీ చెప్తే ఓకే రైట్. మా అత్తయ్యకి అదేంటో బాబు నువ్వు చెప్పు అంటుంది. పక్కన లిల్లీ ఉన్నా సరే బాబు నువ్వు చెప్పు అంటుంది. లిల్లీకి ఏమొస్తుంది? మా అన్నీ నడుతున్నాళ్ళే అని చెప్పేసి సంతోషం రాదు. బయటికి చెప్పబోయినా లోపల ఏముంటుంది? నేను డాక్టర్ని, నన్ను నడకుండా మా అన్నీ నడుతుంది అని లిల్లీకి ఏమొస్తుంది? కారణం ఏంటి? మీకు అర్థమైంది కదా నా పాయింట్? దేవుడు ఎలాంటి వాడో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో, ఆయన ఎంత బలవంతుడో మనం చెప్పనవసరం లేదు కదా. ఆయన అంత బలమైనటువంటి దేవుడు, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. అటువంటి దేవునిని మనము చులకనగా చూస్తే, అటువంటి దేవునిని నమ్మకపోతే, అటువంటి దేవునిని విశ్వసించకపోతే మరి దేవునికి కోపం రాక ఏమొస్తుంది? చెప్పండి ఒకసారి. మన దేవుడు గొప్పవాడు, ఏదైనా సరే ఆయనకి సాధ్యమే, ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆలోచన చేయండి. కానీ అక్కడక్కడ క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా ఎవరైనా బయటికి వెళ్ళాలంటే చెంపించుకుని ఎదురుకుండా వెళ్ళాలి. ఇప్పటికీ అదృష్టం మన దగ్గర అలాంటి వాళ్ళు లేరు. ఎవడైనా తుమ్మాడంటే ఇల్లే వేసే అడుగు ఆగిపోద్ది, కాసేపు కూర్చునిళ్ళు. చనిపోయినటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళొస్తా అని అంటే ఇల్లే వాళ్ళని ఒక నిమిషం కూర్చోబెట్టి పంపించేటువంటి పరిస్థితులు. ఈ అన్యులుగా చేసేది వాళ్ళ చేత నేనేమనుకోను, వాళ్ళు తెలియదు కాబట్టి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. దేవుని మీద నమ్మకం ఉంచకపోతే, ఆయన శక్తిని, ఆయన బలాన్ని చులకన చేసినట్లుగా మన ప్రవర్తన ఉంటే దేవునికి ఏమొస్తుంది? ఖచ్చితంగా కోపం వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సామర్థ్యము విషయములో మనం ఎలాగుండాలి? ఖచ్చితంగా విశ్వాసంతోనే ఉండాలి, కానీ అవిశ్వాసులుగా ఉండకూడదు. అంటే మన క్రియలు ఆ ప్రకారంగా ఉండకూడదు, దేవుని బిడ్డలుగా అన్యులు జీవించుచున్నట్టుగా అన్య ఆచారాలను మనం ఈ లోకంలో ఉంటున్నాం, మనం ఈ యొక్క ఊరిలో ఉంటున్నాం కాబట్టి మనం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము చేయాలి అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోయి ఇతరుల గురించి మనం చేయకూడదు. కొన్ని పనులు ఇతరులు ఏమనుకుంటారని మనం చేయకూడదు. దేవుని బిడ్డలుగా ఆ ప్రత్యేకతను మనము చూపించగలిగేవారుగా ఉండాలి. లేకపోతే కోపం ఎవరికి వస్తుంది? మనమేమనుకుంటాం, ఇలా చేయకపోతే పక్కింటి వాళ్ళకి కోపం వస్తుందేమో,
ఊరోళ్ళు కోపం వస్తుందేమో, ఊరిలో ఉన్న పెద్దలకు కోపం వస్తుందేమో, ఇంట్లో వాళ్ళకి కోపం వస్తుందేమో అనుకుంటున్నాం మనం. ఈ మనుషుల కోపము దాని మీద మనం బేస్ అయి ఉంటున్నామా, లేకపోతే దేవుని కోపం ఎలాగుంటుందో ఒకవేళ ఎదురు చూసే వరకు ఉందామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది? ఆయన సామర్థ్యము మీద విశ్వాసము ఉంచున్నప్పుడు. రెండోదిగా ఆయనకు ఎప్పుడు కోపం వస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండము 4వ అధ్యాయము చూడండి, 14వ వచనం చదువుదాం. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు చాలు. ఇక్కడ ఇంకొక సందర్భం కనబడుతోంది. దేవునికి ఎవరి మీద కోపం వచ్చిందంట? మోషే మీద కోపం వచ్చింది. దేవుడికి ఎవరి మీద కోపం వచ్చింది? మోషే మీద కోపం వచ్చింది. మోషే ఎవరు? మోషే ఎవరు? మనందరూ తెలుసు. ఇశ్రాయేలీలందరినీ నడిపించినటువంటి నాయకుడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ దేవునికి మోషే మీద కోపం రావడానికి గల కారణములో మరి ఒక ప్రత్యేకత ఉంది, ఒక కారణం ఉంది. ఎందుకో చెప్పమంటారా? అప్పటికి మోషే ఇంకా ఐగుప్తుకి వెళ్ళలేదు. అప్పటికి మోషే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు? ఐగుప్తుకి వెళ్ళలేదు. దేవుడు ఐగుప్తుకి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలులందరినీ నువ్వు రక్షించాలని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే దానికి మోషే ఏమంటున్నాడు తెలుసా? కొన్ని సాకులు చెప్తా ఉన్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? కొన్ని సాకులు చెప్తూ ఉన్నాడు. మోషే చెప్పిన మొదటి సాకు, నేనంతటి వాడను. ఏమన్నాడు? నేనంతటి వాడను. కొంతమంది అమ్మో మోషే ఎంత తగ్గించుకుంటున్నాడో అనుకుంటారేమో. మోషే ఏం తగ్గించుకుంటా కాదు, అక్కడ ఆ మాట ఉంది. తను తాను తగ్గించుకోవటానికి అది ఆ మాట ఉంది. ఆ మాట ఎందుకు అన్నాడంటే, నేను వెళ్ళకుండా ఆగిపోదాం, తప్పించుకుందాం అనేటువంటి ఉద్దేశముతో మోషే అంటున్న మాట, నేనంతటి వాడను. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే. ఇప్పుడు ఆ వంక పనికిరాలే, ఆ వంక పనికిరాలే. ఆలోచించాడు మోషే ఆలోచించాడు. ఆలోచించి రెండోదిగా ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి దేవుడు నన్ను పంపించాడు అని చెప్తే, నిన్ను ఎవరు పంపారు అని అడుగుతారు నన్ను. అప్పుడు నేనేం చెప్పాలి? నేను ఏం చెప్పాలి? ఏ దేవుడు అని చెప్పాలి అంటే, దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పు అన్నాడు దేవుడు. అరే ఇప్పుడు ఎలాగా అనుకుని ఇంకొక వంక ఆలోచిస్తున్నాడు మోషే. ఈసారి ఏం చెప్పాడు తెలుసా? నేను వెళ్ళి అక్కడికి నువ్వు ఇలా పంపించావని చెప్పిన వారు నా మాట వినరు, వారు నా మాట వినరు అని అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వాళ్ళు చెప్పినా వింటారు అని చెప్పి దేవుడు మోషేకి కొన్ని శక్తి, నువ్వు కర్రను పడే అన్నాడు. కర్ర పడేసి ఏమైంది? పాము అయింది. ఆ పాము అయిన తర్వాత బాబాయ్ పాము అనుకున్నాడు. మళ్ళీ దేవుడు ఏమన్నాడు? తోకబట్టుకున్నాడు. పాము చూస్తేనే భయం, పాము చూస్తేనే సర్వసాధారణంగా భయం కదా. కొంతమంది పాము అనేసరికి కిలోమీటర్ దూరంలో నుంచి ఉంటారు, చేతిలో కర్ర ఉన్నా సరే. కొన్నిసార్లు కర్రలు తీసుకుని వెళ్ళిపోతారు హీరోల్లాగా పాములు కొడదామని. అది తాసుపాము అని తెలిసిందనుకోండి, వెనకాల ఎక్కడో నుంచి కొండరా అంటారు. వాళ్ళేమో కొడదాకు ముందుకు రారు. అయితే బురదబాబు అని తెలిస్తే వెనకాల ఉన్నవాడు కదా ముందుకు వచ్చేస్తాడు. వచ్చేసి దబా 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 బాధేసి నేను చంపాను అంటాడు. ఎందుకని? అది బురద భావం కాబట్టి. ఆలోచన చేయండి. కానీ దేవుడు ఏమన్నాడు? తోక పట్టుకున్నాడు. పట్టుకుంటే అది ఏమైపోయింది? కర్ర అయిపోయింది.
ఆలోచన చేయండి. ఇక్కడ దేవుడు మోషేకు కొన్ని అద్భుతాలు, కొన్ని సూచక క్రియలు చేసేటువంటి శక్తినిచ్చి, ఇప్పుడు నిన్ను నమ్ముతారు వెళ్ళు అన్నాడు దేవుడు. ఇప్పుడు నిన్ను నమ్ముతారు వెళ్ళు అన్నాడు దేవుడు. అయితే మోషేకి ఇష్టంలే, ఇంకేం చెప్పాలబ్బా, ఇంకేం మొక్క చెప్పాలబ్బా అని అప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను మాట నేర్పరిని కాను అన్నాడు. ఏం కాదంట? నేను మాట నేర్పరిని కాదు అన్నాడు. కొంతమందికి మాట్లాడటం రాదు, మరి కొంతమంది ఉంటారు ఏ టాపిక్ ఎత్తుతారో తెలీదు, అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఒక్కసారి నోరు తెరవటం స్టార్ట్ చేశారా నాన్ స్టాప్ అనమాట కదా. కొంతమంది కొత్త వాళ్ళతో కూడా, పరిచయం లేని వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ టాలెంట్ కొంతమందికి ఉంటుంది కదా. అది మోషే అంటున్నాడు, ప్రభు నాకు ఆ టాలెంట్ లేదు, నేను మాట్లాడలేను, నాకు నోటి మాంద్యం ఉన్నది, నేను మాట్లాడితే మాట అప్పుడప్పుడు అన్నట్టుగా లేటుగా వస్తుంది అన్నట్టుగా మోషే ఏం చేస్తున్నాడు? ఇంకొక వంకను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం చెప్పాలో అది నేను నీకు బోధిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? మోషే లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? 13వ వచనం. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపుమనగా. ఇన్ని చెప్పినా, దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చినా, దేవుడు అంతా మరి భరోసా ఇచ్చినా, లేకపోతే ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి శక్తినిచ్చినా, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినా, నేను నీకు బోధిస్తానని చెప్పినా, మోషే ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా, నన్ను ఎందుకు వదిలేయచ్చు కదా, నువ్వు ఎవరిని పంపాలనుకున్నావు వాళ్ళనే పంపవచ్చు కదా. దేవుడు ఎంతగా ఎవరిని పంపాలనుకున్నాడు? మోషేనే. ఇప్పుడు మోషే ఎవరిని పంపమన్నాడు? మోషేనే. తనకి తెలియకుండానే తను పంపించు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మోషే యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్ళకూడదు, తప్పించుకోవాలి. సో నువ్వు ఎవరిని పంపదలుచుకున్నావో వారినే పంపు అని ఎప్పుడైతే అన్నాడో, వెంటనే 14వ వచనంలో ఆయన మోషే మీద కోపబడి సో దేవునికి కోపం ఎప్పుడు వస్తుంది అనమాట? అంటే కేవలం మాట అనేది ఒకటే కాదు, కానీ దాని యొక్క పూర్తి అర్థం నేను చెప్తున్నాను, మీరు గమనించండి. దేవుడు ఒక విషయాన్ని నిర్ణయించి, ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉండి, ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉండి, ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన ఒక విషయాన్ని చేద్దామని దేవుడు తలంచి ఆ పనిని ఫలానా వాళ్ళ ద్వారా చేయిద్దాం అని అనుకుని దేవుడు వారికి ఆ పని చేయమని చెప్తే, ఆ సంకల్పాన్ని నిరాకరించినప్పుడు, ఆయన ప్రణాళికను కాదన్నప్పుడు, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఇష్టపడనప్పుడు, ఆయన యొక్క చిత్తాన్ని చేయనప్పుడు దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికను ఆయన ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాడు. ఫలానా వాళ్ళు ఇది, ఫలానా వాళ్ళు ఇది, ఫలానా వాళ్ళు అది అని దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళిక కలిగి, ఆయన ఒక చిత్తాన్ని కలిగి, ఒక ఉద్దేశాన్ని కలిగి, దేవుడు అది వారి ద్వారా చేయించాలి అని అనుకున్నప్పుడు, దానిని ఎవరైనా నెరవేర్చకపోతే, దానిని ఎవరైనా చెయ్యకపోతే, దానిని ఎవరైనా చేయటానికి ఇష్టపడకపోతే దేవునికి ఏమొస్తుంది అన్నమాట? కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తుంది. ఆలోచన చేయండి. మనిషి కోపమే కొన్నిసార్లు డేంజర్. మనకు కోపం వస్తే మనమే కొన్నిసార్లు ఎలా తరిగిపోతాం? ఇంట్లో వాళ్ళు భయపడిపోతారు. అవునా? నాకు కోపం వచ్చిందంటే ఇంట్లో ఎవరు మాట్లాడలేరు కూడా.
అంత కోపం వచ్చేది అప్పుడప్పుడు. కానీ అది ఎప్పుడూ కానీ రాదు. సంవత్సరంకో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. అది కూడా పీక్లో. నాకు ఇష్టం లేని పనులు ఎవరైనా చేస్తే, అబద్ధాలు, దొంగతనాలు, ఇలాంటివి చేస్తే మా ఇంట్లో సంగతి నేను చెప్తున్నా. అప్పుడు నేను ఇంకా తట్టుకోలేను అనమాట. అప్పుడు మా హాస్టల్ పిల్లలు తెలుసు, అమ్మో మా పాస్టర్ గారికి కోపం వచ్చిందంటే ఇంకా మాకు సొక్కలే అని వాళ్ళకి అర్థమైపోద్ది. మనిషి కోపం వస్తేనే అయ్యో బాబాయ్ తట్టుకోలేము అనేటువంటి పరిస్థితి ఉంటే మరి దేవుని కోపం వస్తాయి. దేవుని కోపం వస్తాయి. అర్థం చేసుకోండి ఒకసారి. దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంట? ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశమును మనము నెరవేర్చకపోతే. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దేవా, నా జీవితము పట్ల నీ ప్రణాళిక ఏంటి? నా జీవితము పట్ల నీ యొక్క ఉద్దేశం ఏంటి? అది మనం తెలుసుకొని దానిని మనం నెరవేర్చేవారుగా, దాని ప్రకారం నడుచుకునేవారుగా, దాని ప్రకారం జీవించేవారుగా మనం ఉండాలి. అలా ఉండకపోతే మన బట్టి దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. 2 విషయాలు చెప్పినప్పటికీ, ఒకటి ఆయన యొక్క సామర్థ్యమును, ఆయన సామర్థ్యము మీద విశ్వాసం ఉంచకపోతే దేవునికి కోపం. రెండోది ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని మనము నెరవేర్చకపోతే దేవునికి కోపం. మూడోదిగా ఇంకొక మాట నేను చెప్తాను. అదేంటంటే కీర్తనల గ్రంథములు 90వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ 7, 8 వచనాలు చదువుదాం. చూడండి ఒకసారి. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నటువంటి మాట, మోషే చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. మోషే రాసినటువంటి కీర్తన ఇది. 90వ కీర్తనలో మీరు చదివితే అక్కడ ఎవరు రాశారో పేరు ఉంటుంది. ఆ పేరు మీకు కనబడుతుంది. మోషే చేసిన ప్రార్థన అని కనబడుతుంది. సో ఆ మోషే అంటున్నటువంటి కొన్ని మాటలు ఏమని చెప్తూ ఉన్నాడో చూడండి ఒకసారి. నీ కోపము వలన ఏమైపోతున్నాం? మేము క్షీణించిపోతున్నాం. కోపము వలన ఏమైపోతున్నాం? క్షీణించబోతున్నాం. రైట్. ఎందుకు దేవునికి ఎందుకు కోపం వచ్చింది? దేవునికి ఎందుకు కోపం వచ్చింది? 3వ పాయింట్. ఎందుకు వచ్చింది అంటే 8వ వచనంలో కనబడుతుంది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఏం కనబడుతున్నాయంట? రహస్య పాపములు. ఏ పాపాలు? రహస్య పాపములు. అంటే రహస్య పాపాలంటే అందరికీ తెలిసినటువంటి పాపాలు వేరే, అందరికీ తెలిసినటువంటి దోషాలు వేరే, అందరికీ తెలిసినటువంటి తప్పులు వేరే, అందరికీ కనబడేటువంటి వ్యక్తులు వేరే. కానీ ఎవరో లేనప్పుడు, ఇంట్లో ఎవరో లేనప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వేరే ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు వేరే ఉంటాయి. ఆలోచన చేయండి. ఇంట్లో పిల్లలు ఎంతలా నటించేస్తారో వాళ్ళ డాడీ మమ్మీ దగ్గర. బాలుడు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా డైలాగ్ ఏదో ఉంది కదా, అలాగనమాట. అదే వ్యక్తి ఇంట్లో నుంచి బయలుదేరి కాలేజీ పేరు చెప్పిన రాజమండ్రి వెళ్ళిన తర్వాత వాడి యొక్క అసలు రూపం కనబడుతుంది. ఎప్పుడు? ఇంట్లో కనబడదు. క్లాసులోకి వెళ్ళిన తర్వాత, కాలేజీలోకి వెళ్ళిన తర్వాత, వేరే ఊరు వెళ్ళిన తర్వాత ఇంట్లోనేమో పలికితే మాట్లాడరు అన్నట్టుగా, నోట్లో నాలుక లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత బ్యాక్ బెంచ్లో కూర్చుంటారు అన్నమాట. బ్యాచ్ అంటారు దాన్ని. బిబిబి, బ్యాక్ బెంచ్ బ్యాచ్, బిబిబి.
ఈ ఈ బీబీబీలు ఎవరో తెలుసా? చదవరో, చదివే వాళ్ళనే చదవనివ్వరు. కాముగా ఉండరు, కాముగా ఉండే వాళ్ళనే కాముగా ఉండేవారు. అలాగనమాట. ఇంకా వీళ్ళ విశ్వరూపం అక్కడ కనబడుద్ది. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడొద్దు అంటే తిరుగుబాటే, లెక్చరర్లు ఎవరైనా మాట్లాడొద్దు అంటే వాళ్ళ మీద కూడా తిరుగుబాటే. ఇంకా లెక్చరర్లు కూడా అమ్మో వాళ్ళతో పెట్టుకుంటే కొంప కొల్లేరు అనేటువంటి రీతిగా కొంతమంది బిహేవియర్ ఉంటుంది అన్నమాట. ఆలోచన చేయండి ఒకసారి. లంచ్ టైంలో తినాల్సిన టైంలో తినరు, క్లాసులు జరుగుతూ ఉండగానే బాక్సులు ఓపెన్ చేసేయటం, అందులో ఏ ఒక మొక్కలు తినేయటం. చూడండి ఒకసారి. అంటే నేను చెప్తున్నటువంటి మాటలు ఇంట్లో అదే వ్యక్తి ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటారో తెలుసా? కాముగా మాట్లాడకుండా, అడిగిన జవాబు చెప్పకుండా, నోట్లో నాలుకలేని బిడ్డ, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకునో వాళ్ళ కూతురునో ఎంత పొగిడేస్తారో ఆలోచన చేయడం ఒకసారి. రహస్య పాపాలు. నీవు ఎవరో చూడటం లేదు, నేను చేసేది ఎవరికి తెలియదు, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అని నువ్వు అనుకుని ఏదైతే చేస్తావో ఆలోచన చేయండి. అది ఎవరు కనబడుతుంది? దేవుని ముఖ కాంతిలో ఎలా కనబడుతుందంట? కనబడుచున్నవి. ఒక 2 వారాల క్రితమో 3 వారాల క్రితమో ఒకరోజు నైట్ శనివారం వాక్యం చెప్పాను ఒక సందర్భం గురించి. మనమందరం ఒక రోజున దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి వచ్చిన రోజున, ఆ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని నువ్వు ఏ తప్పు చేసావు, ఏ పాపం చేసావు అని ఆయన అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నకు ఆ యొక్క పాపాన్ని ఆయన చూపిస్తూ ఉంటే, నీవు ఎవరికైతే తెలీదు అని నువ్వు అనుకున్నావో వారి అందరి ఎదుట అది నువ్వు చేసావు అని దేవుడు చెప్తా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. పిల్లి అనుకుంటుందంట, సరదాగా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కదా, అది డాకలో ముఖం పెట్టేసి పాలు తాగుతూ ఏమనుకుంటుందంట? నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటుందంట. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటుందంట. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మీకు ఇంకో విషయం చెప్తా. ఆస్ట్రిచ్ అనేటువంటి ఒక జంతువు కాదు కానీ అది కోడి లాంటిది, నిప్పు కోడి అంటారు దాన్ని. ఆస్ట్రిచ్ అంటే తెలుగులో నిప్పుకోడి. ఆ నిప్పుకోడి చాలా బలంగా ఉంటుంది. నిప్పుకోడి చాలా బలంగా ఉంటుంది. అప్పుడప్పుడు జూకి ఎప్పుడైనా వెళ్తే జూలో ఆస్ట్రిచ్లు అనేవి ఉన్నాయి. వైజాగ్లో కూడా ఉంది, అది ఇప్పటికే ఉంది. ఆ ఆస్ట్రిచ్ ఒక్కవేళ ఒక తన్ను అలా తన్నింది అనుకోండి మన కాలుని, మన తొడ ఎముక పుడుక్కి నిరిగిపోద్ది. మన తొడ ఎముక కూడా పుడుక్కి నిరిగిపోద్ది. తొడ ఎముక ఎంత బలంగా ఉంటుంది? అయినా ఆస్ట్రిచ్ ఒక తనుదంతే మన తొడ ఎముక కూడా ఇరిగిపోద్ది, అంత బలమైంది అది. దాని గుడ్డు చూస్తే మనం మొయ్యలేమేమో అన్నట్టుగా అంత ఉంటుంది దానికి. అది పెట్టే గుడ్డు అది సర్వసాధారణ గుడ్డు అనుకోరు, ఏదో రాయి అనుకుంటారు. ఆస్ట్రిచ్ గుడ్డు అలా ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. అయితే అది పరిగెడతాం మొదలెట్టింది అనుకోండి, మన దాని పరుగును అందుకోలేం, అంత స్పీడ్ కూడా పరిగెడుతుంది. కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు వాటిని కూడా వేటాడేటువంటి వేటగాళ్ళు ఉంటారు. దాన్ని వేటాడిచ్చి దాన్ని ఎలాగైనా చంపుదామని గన్నుతో కానీ బాణంతో కానీ చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది పరిగెట్టి లాస్ట్కి ఏం చేద్దో తెలిసి ఆస్ట్రిచ్ దాని తలకే తీసుకెళ్ళి ఇసుకలో దూరేస్తుందంట. దాని తల తీసుకెళ్ళి ఇసుకలో దూపుతుందంట. ఆ ఇసుకలో దూర్చిన తర్వాత అది అనుకుంటుంది అని నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటుంది. ఇసుకలో తలకే పెడితే ఏం కనబడుద్ది? ఏం కనబడదు కదా. అది అనుకుంటుంది నాకేం కనబడతలేదు కాబట్టి నేను ఎవరికి కనబడను అనుకుంటుంది అది మనసులో. కానీ వేటాడేవాడు వచ్చి దాన్ని పట్టుకొని చంపేసి తీసుకుపోయి వండుకుని తినేట్టు కూడా జరుగుద్ది. ఆలోచన చేయండి. కొంతమంది అలాగే ఉన్నారు. ఎలాగా? నేను తప్పు చేశాను కానీ ఎవరికి తెలీదు,
నన్ను ఎవరు చూడలేదు, ఇది ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటారు. అదేంటో విచిత్రం, కొంతమంది ఎవరికి తెలియకూడదని చేస్తారు, దొరికిపోతారు. ఎవరికి తెలియదు అనుకోవడం తెలిసిపోద్ది. కొంతమంది తెలియకుండా జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. నేను దొరను అనుకుంటాడు, నేను దొరసాను అనుకుంటుంది. ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు దొరవే, దొరసాను అని. మనుషులకి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుని దగ్గర ఏమి లేదు దాగుడు. ఆయన ఎదుట నేను దాచిపెడతాను, కప్పి పెట్టుకుంటాను అంటానికి అవకాశము లేదు. కాబట్టి ఆయన మనలను చూచుచున్న దేవుడు, కనిపెడుతున్న దేవుడు. నువ్వు ఏమి చేసినా సరే, ఎక్కడ చేసినా సరే, మనుషులు ఎవరు చూడటం లేదు అనుకుంటున్నా సరే, ఆయన మనలను చూచుచున్నటువంటి దేవుడు. ఆయన ఎదుట ఏ రహస్యము లేదో. కానీ నీవు రహస్యముగా పాపము చేస్తే దేవునికి ఏమొస్తుంది? కోపం. రహస్యముగా చేసినటువంటి పాపము వలన దేవునికి కోపం. ఆ తర్వాత 3 విషయాలు చెప్పా. ఒకటి, ఆయనకు సామర్థ్యము మీద విశ్వాసం ఉంచకపోయినప్పుడు. రెండవది, ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడు. మూడవది, రహస్య పాపములు చేసినప్పుడు. నాలుగవదిగా ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. నీవును నీళ్ళనిచ్చెను, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధిలో నుండి ఆ కర్రను తీసుకొని సమాజమును పోగు చేసినప్పుడు, ద్రోహులారా వినుడి, నేను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగాను. రైట్. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఎప్పుడైతే ఇలాగా జరిగిందో దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపము? దేవునికి కోపం ఎందుకు వచ్చింది? ఆలోచన చేశారు ఎప్పుడైనా? మనకి 7వ వచనంలో చదివితే దేవుడు చెప్పిన మాట ఏంటి? నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఆ సమాజమును పోగు చేసి వారి కనులు ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళు ఇచ్చెను. దేవుడు ఏం చేయమన్నాడు? బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును అని దేవుడు చెప్పాడు. అయితే మోషే ఏం చేశాడు? మోషే కోపం వచ్చేసింది. ద్రోహులారా వినుడి. ఏమన్నాడు? ద్రోహులారా వినుడి. అయితే ఒకటి, మోషేకి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? మోషేకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? ఇక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు 2వ వచనం నుంచి మనం చదివితే, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్లు అంత మేలు, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరు ఎలా
తెచ్చితిరి, ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి, ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. మోషే నడిపించాడు వీళ్ళందరినీ. మోషే బలవంతంగా మీరు వచ్చేయండి అని చెప్పేసి మోషే వారినందరూ రప్పించేశాడా? వాళ్ళు కదా ప్రార్థన చేసింది, వాళ్ళు కదా దేవుని దగ్గర మొరబెట్టింది, వారు కదా దేవునిని బ్రతిమలాడింది, వారు బ్రతిమలాడితేనే కదా దేవుడు మోషేని పంపించాడు. అవునా? కానీ అవన్నీ మర్చిపోయారు, అవన్నీ మర్చిపోయారు. ఇక్కడ మోషే చూడండి ఒకసారి, కొద్దిగా బాధలో ఉన్నాడు. మోషే ఎలా ఉన్నాడు? బాధలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? 1వ వచనంలో చదివితే, మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. మిరియాం అంటే ఎవరు? మిరియాం అంటే ఎవరు? మోషే యొక్క అక్క. మిరియాం ఎవరు? మోషే వాళ్ళ అక్క. అక్క చనిపోయింది. చనిపోతే అక్కను ఏం చేశారు? పాతి పెట్టారు. ఇప్పుడు సొంత అక్క చనిపోతే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? మనసులో, హృదయములో బాధ, వేదన, దుఃఖం ఉంటుందా ఉండదా? ఆ స్థితిలో మోషే ఉంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? కొన్నిసార్లు ఇంట్లో భర్త కానీ, భార్య కానీ, తండ్రి కానీ, తల్లి కానీ ఏదో ఉద్యోగరీత్యో లేకపోతే ఇంట్లో పని రీత్యో కోపంలో చిరాగ్గా ఏదో వాళ్ళు ఆ హడావుల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి డాడీ నాకు అది కావాలి, మమ్మీ నాకు అది కావాలి అని అన్నప్పుడు మొదటిసారి ఇప్పుడు తర్వాత అంటారు. రెండోసారి అడిగితే ఆ చిరాకులో ఉన్నటువంటి సందర్భంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ కోపాన్ని పిల్లల మీద ప్రదర్శిస్తారా లేదా? ఇప్పుడు కాదు అంటారా లేదా? పిల్లలు బెదిరిపోతారు. అమ్మ ఏంటి మా డాడీ ఎప్పుడు అలాగంటారు, మా మమ్మీ ఎప్పుడు అలాగందో, ఎందుకు నన్ను ఎలాగనేసారు, ఎందుకు నన్ను అరిచేసారు, తిట్టేశారు, కరిచేశారు అనుకుంటారా అనరా? ఇప్పుడు మోషే పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్క చనిపోయినటువంటి బాధలు మోషే ఉంటే ఈ ప్రజలందరూ వచ్చి ఏమని మాట్లాడుతున్నారు? మోషే అహరోనులకు విరోధముగా వారు పోగయ్యి, అంటే వాళ్ళొక మీటింగ్ పెట్టుకున్నారు అన్నమాట. వాళ్ళొక స్పెషల్ మీటింగ్ పెట్టుకుని మోషే అహరోనుల మీద వారు ఏం చేస్తూ ఉన్నారు? విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. మేము అక్కడే చచ్చిపోతే బాగుండు, మా ముందు మా తరము వారు ఇక్కడ చనిపోయారు, అప్పుడే మేము చనిపోతే బాగుండు, మమ్మల్ని అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఇది లేదు, అది లేదు, ఇలా లేదు, అలా లేదు, ఇలాగున మాట్లాడుతూ ఉంటే మోషే ఏం చేశాడంటే, వాక్యంలో మనం చదువుతాం, వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడేను 6వ వచనంలో. ఆ తర్వాత దేవుడు మోషేకి ఇలాగ సెలవిచ్చి, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుని వెళ్ళి నువ్వు బండతో మాట్లాడు అంటాడు. బండతో మాట్లాడు అంటాడు. అయితే మోషే అంతకుముందేమో ఆ కర్ర తీసుకుని బండను కొట్టన్నాడు, అప్పుడు నీళ్ళు వచ్చాయి మొదటిసారి. రెండోసారి ఏమో ఆ బండతో మాట్లాడు అన్నాడు దేవుడు. కానీ మోషే ఏం చేశాడు? బండను కొట్టాడు. అయితే ఎప్పుడైతే అది జరిగిందో ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలను కనుక మనం చూస్తే ఏం జరిగింది అంటే, దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా? నీవు కానాను దేశమును చూస్తావు కానీ అందులో ప్రవేశించవు. ఏమన్నాడు? ఆ యొక్క కానాను దేశమును చూస్తావు కానీ అందులో ప్రవేశించవు. ఎందుకు? దేవుడు చెప్పినటువంటిది చెప్పింది చేయకుండా అక్కడ మోషే దేవుడు చెప్పినట్టు చేయలే, మోషే అనుకున్నది చేసేసాడు. దేవుడు చెప్పినట్టు చేయలేదు.
సో దేవునికి కోపం ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు చెయ్యమని చెప్పింది చేయనప్పుడు, లేక దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది చేసినప్పుడు. ఎప్పుడు చెప్పండి? దేవుడు చెప్పింది చేయనప్పుడు, లేక దేవుడు చెయ్యొద్దు అన్నది చేసినప్పుడు. బండతో మాట్లాడు అన్నాడు, ఇది రెండో సందర్భం. కానీ మోషే ఏం చేశాడు? కొట్టాడు. రైట్. ఇక్కడ ఒక చిన్న లోతైన ఒక విషయం మీకు చెప్తాను, అర్థం కావటానికి లోతైనటువంటి ఒక విషయం మీకు చెప్తాను. బాగా అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమైపోద్ది. దేవుని వాక్య ప్రకారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆ బండ క్రీస్తే అని చెప్పబడింది. ఆ బండ ఏంటి? క్రీస్తే అని చెప్పబడింది. ఇప్పుడు ఆ క్రీస్తు ఒకసారి సిలువకు అప్పగించడం కూడా జరిగింది. ఆ క్రీస్తుకు ఆ సిలువలో భయంకరమైనటువంటి దెబ్బలు, భయంకరమైనటువంటి గాయాలు, ముళ్ళ కిరీటం, బల్లెపు పోటు, మేకులు, ఇవన్నీ ఒకసారి ఆయనకు తగలడం జరిగింది. ఆలోచన చేయండి. ఆ బండను కొట్టినప్పుడు బండలో నుంచి నీళ్లు ఎలాగైతే సముద్రము వలె, కాలువల వలె పారేను అని మనం ఇందాక ఈరోజు చదివిన కీర్తన భాగంలో మనము చదివాం. ఆలోచన చేయండి. బండలో నుంచి అన్ని నీళ్ళు రావటం ఏంటి? ఆశ్చర్యం కాదా? ఆ నీరు ఎంతమందికి సరిపడింది? మోర్ దెన్ 30 లక్షల మందికి పైగా ఉండుంటారు. పశువులు ఉన్నాయి, వాటన్నిటికీ సమృద్ధిగా సరిపోయినంత వాటర్, నీరు దేవుడు అక్కడ అనుగ్రహించాడా లేదా? అలాగే ఈ క్రీస్తు అనబడినటువంటి బండ, ఆయన కల్వరి సిలువలో, ఆ సిలువ మీద ఆయనకు తగిలిన గాయము చేత ఆ యొక్క రక్తము ఎలా ప్రవహించింది, ఎంతమందికి ప్రవహించింది అంటే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రవహించింది. అక్కడున్న ఆ కాలంలో ఉన్న ఆ ప్రదేశంలో ఉన్న వారికి మాత్రమే కాదు, ఈ లోకమంతటికి ఆ రక్తం అనేది ఏమైంది? ప్రవహించింది. ఆలోచన చేయండి. ఆయన చెప్పింది మనం చేసినప్పుడు, ఆయన చేయొద్దు అన్నది మనం చేయకుండా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే కానానునకు వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? కానానునకు వెళ్తాం. ఆయన చెప్పింది చేయలేదనుకోండి, చూస్తాం కానీ అందులో ప్రవేశించాం. మోషేకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు. ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు మనమందరము క్రీస్తు అనబడిన ఆ బండ మీద ఆయన కార్చినటువంటి రక్తము వలన మనము కూడా ఆ పరమ కానానునకు చేరేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికీ ఆయన అనుగ్రహించాడు. ఆలోచన చేయండి. కానీ ఈ రోజుకి కూడా అనేక మంది మనం చేసేటువంటి పనులను బట్టి, మన క్రియలను బట్టి ఆయన యొక్క గాయములను రేపుతూనే ఉన్నాం. ఆయన గాయాలను రేపుతూనే ఉన్నాం. ఆలోచన చేయండి. ఆ బండను కొట్టొద్దు అన్న మోషే కొట్టాడు. అలాగా చేసినందుకు దేవుడు వ్యతిరేకత చూపలేదు, కానీ స్టిల్ నీళ్ళు ఇచ్చాడు దేవుడు. అవునా? స్టిల్ నీళ్ళు ఇచ్చాడు దేవుడు. ఆలోచించండి. ఈ రోజున మనం చేస్తున్నటువంటి ఆయనకి విరోధమైన పనులు, విరోధమైనటువంటి క్రియలు, లేకపోతే దోషాలు, పాపాలు, వీటి వలన దేవుడు మనలను నరకానికి పంపించేయాలి అని అనుకోవట్లేదు, కానీ స్టిల్ మనం ఇంకా మారు మనసు పొంది దేవుని వైపుకు వస్తాము, దేవుని దగ్గరకు వస్తాము అని ఆయన ఎదురు చూచుచున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ఆయన చేయొద్దు అన్నది చేసేవారుగా ఉంటున్నామా, చేయమన్నది చేస్తున్న వారుగా ఉంటున్నామా లేదా అని ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాలను
పరిశీలన చేసుకుందాం. సమయం అవుతా ఉంది, ఇంకా ఇంచుమించు 3 పాయింట్లు ఉన్నాయి. వీలైతే అవి వచ్చేవారు నేను కంటిన్యూ చేస్తాను. ఈ యొక్క విన్నటువంటి ఈ యొక్క 3 పాయింట్లు చెప్పానా, 4 చెప్పానా? 4 చెప్పా. దేవునికి కోపం ఎప్పుడు వస్తుంది? 1, ఆయన యొక్క సామర్థ్యము మీద విశ్వాసము ఉంచనప్పుడు. 2, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనము నెరవేర్చున్నప్పుడు. 3, మనము రహస్యమైనటువంటి పాపములు చేస్తూ ఉన్నప్పుడు. 4, ఆయన చేయమన్నది చేయనప్పుడు, చేయొద్దన్నది చేసినప్పుడు దేవునికి కోపం అనేది రగులుతుంది, వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు విన్న వాక్య ప్రకారంగా దేవునికి విరోధమైన పాపాలు చేయకుండా ఆయన మన కొరకు కల్వరి శిలువలో చనిపోయి తన రక్తాన్ని చిందించి ఆయన యొక్క రాజ్యానికి, పరమ కానానుకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆశతో ఉన్నాడు. కాబట్టి అలాగని మనము కూడా పరమ కానానులో చేరేవారముగా ఉందాం. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డమైన మమ్మల్ందరినీ ప్రేమించి నీ సన్నిధికి నడిపించి దేవా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, దేవా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, మీరు చేసిన మేలును బట్టి, ఉపకారులను బట్టి నీ సన్నిధికి వచ్చి నీకు కానుకలు, అర్పణములు సమర్పించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, 30 ఫలింపచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. మరి ముఖ్యముగా దేవా విన్నటువంటి వాక్యమును మా హృదయాలలో భద్రపరుచుకొని దేవా నీ యొక్క సన్నిధిలో దేవా మరి నీకు కోపము పుట్టించే వారముగా కాక దేవా మరి మేము నీ యొక్క సంకల్పములను నెరవేర్చువారుగా దేవా నీ యొక్క దేవా మరి శక్తి సామర్థ్యముల మీద విశ్వాసం ఉంచేవారిగా, మరి ముఖ్యముగా దేవా ఏ రహస్య పాపములు చేయకుండా దేవా నీ యొక్క మరి మాట ప్రకారముగా మేము నడుచుకున్న వారుగా, జీవించుకున్న వారుగా సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే రేపు జరగబోతున్న ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కోడికలో దేవా కుటుంబ ఆశీర్వాద కోడికలో సహాయం దయచేయండి, నీ మేలుతో నింపండి. అదే రీతిగా మరి ముఖ్యంగా దేవా మరి సంఘ బిడ్డలందరూ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఎవరికి ఎటువంటి అవసరతలో సమస్య మెరిగిన దేవుడవు, ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాలు జరుగులాగున తగిన రీతిగా నీ బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయమని, ఈ వారంలో వారి యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాలలో సహాయం దయచేయమని దేవా నీ బిడ్డలమైన మేమందరం నీ సన్నిధి విడిచి ముగ్గురాలకు వెళ్ళి ఉండగా నీ మెండైన దీవెనలతో, ఆశీర్వాదములతో నింపి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.